గుడ్ మార్నింగ్, గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఎంవి సుబ్బారావు. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందామండి. కీర్తనల గ్రంథం, కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. వందనాలండి. ఈ వాక్యం మన వెనుక దీవించి ఆశీర్వదించిన తర్వాత మనం ఈ వాగ్దానం మన జీవితాన్ని నెరవేర్చుకోవాలంటే మనం చేయవలసినవి ఆయన మార్గం, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలను, కట్టడలను, నియమాలని పాటించాలి. మనం తప్పులు చేస్తుంటే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరదు. సో తప్పుడు పని, విచారమే కానీ, తప్పుడు తలంపులే కానీ, దొంగతనమే కానీ, లంచగొండి కానీ, ఇంకేదైనా సరే ఎన్ని పాపములు, ఏవేది కళ్ళతో చూసే పాపములు కానీ, నడకతో చేసే పాపములు కానీ, ఏ విధంగా చేసినా సరే తప్పే. కొంతమంది పాస్టర్లు ఏ తప్పు చేసినా పర్లేదు అంటున్నారు. అది రాంగ్ రూట్. సో దయచేసి గమనించండి, ఆలోచించండి. మనం దేవుని మాటల్ని విందాం, ఆయన మార్గం నడుద్దాం. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు తెలిసిన బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. ఓకే. యూట్యూబ్ టచ్ ఫోన్ లేని వాళ్ళకి వినిపించడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. ఆల్ ది బెస్ట్. నా ప్రార్థన చేస్తున్నాండి. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ మీదే మా పైన మమ్మల్ని సదాకరమైన సుదర్శనములు ఇచ్చాను చూస్తున్న వారిని వర్గంలో ప్రత్యేక సభ్యులు మొప్పది ద్వారా నూరంతా ఫలించండి. సుదర్శనములు ఇచ్చాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసే మనసును కలుగజేయమని మీకు కనుక మహిమ ప్రారంభం చేస్తుంది. అత్యున్నత హృదయపూర్వకం ప్రార్థించడానికి పుణ్యమవుతుంది. ఆమె థ్యాంక్ యూ అండి. అది సుదర్శనములు ఇచ్చాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియో యాడ్ చేయాలని ఆశపడుతున్నానండి. ఆ వీడియో రాజమండ్రి దగ్గర కొవ్వూరు పక్కన దొమ్మేరు ఏరియాలో హై స్కూల్ రోడ్, రైస్ మిల్ ప్రక్కన సాంబశివరావు గారి బిల్డింగ్లో బ్లైండ్ హాస్టల్ నడుస్తున్నారు, జాను గారిని. సో ఆ హాస్టల్ స్థలం అయితే ఉంది. ఆ స్థలంలో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాలని, కట్టడానికి దేవుడి మార్గం సిద్ధం చేయాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడే ఆకాశపు వాక్యులు ఇప్పాలని, ఆయనే మార్గం సిద్ధం చేయాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఆ యొక్క వీడియో ఒక్క నిమిషం అందరూ సైలెంట్ అందరూ సైలెంట్గా ఉండండి. అందులో ఆదరణ ఆశ్రమాన్ని ప్రేమించి పుష్ప మేడం గారు, అలాగే సార్, మరి ఇక్కడ ఉన్నటువంటి అందులైనటువంటి అందరినీ కూడా ప్రేమించి వారి యొక్క కూతురు, అల్లుడు డాక్టర్స్గా వారు పనిచేస్తున్నారు. మరి వారు ఈ పిల్లలను ప్రేమించి ట్యూషన్కి పంపించారు. ఆ దేవాది దేవుడు మీకు వినయ ఆశీర్వాదం సంపాదించాలని, మరి దేవుడు ఎల్లకాలం వారు చేస్తున్నటువంటి వృత్తిలో సదాకాలం తోడులాగా మనందరం వాళ్ళ ప్రార్థన చేద్దాం. అలాగే ఈ టీషర్ట్ ఇచ్చినటువంటి మరి పుష్ప మేడం సార్ యొక్క కూతురు గారికి, అల్లుడు గారికి ఈ అందులో ఆదరణ ఆశ్రమం తరఫున వందనాలు తెలియజేస్తూ వారి అందరి కోసం మనం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నారు. ప్రభువా, పుష్ప మేడం గారు గతించినటువంటి కాలంలో ఇక్కడ యొక్క బిడ్డలు మరి చలిని గుర్తించి రగ్గులు ఇచ్చారు. అలాగే ఆ సమయంలో వారు ఇచ్చినటువంటి మాట, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ టీషర్ట్స్ పంపిస్తారని వాగ్దానం చేసి, మరి ఈ కాలంలో ప్రభు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ పిల్లలందరికీ కూడా టీషర్ట్స్ ఇచ్చినందుకు, ప్రభు వారు పంపించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. వారికి ఇచ్చినటువంటి ఆ మంచి హృదయాన్ని బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని వెంబడిస్తూ
ఇక్కడ ఉన్నటువంటి దీనులైనటువంటి బిడ్డలను ప్రేమించి వారి కూతురు గారు అలాగే అల్లుడు గారు డాక్టర్ గారు చేస్తూ ఎంతో బిజీ సెక్షన్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బిడ్డల అవసరాలను గుర్తించి పంపించినటువంటి టీచర్స్ వందనాలు. అయా తెలంగాణ ప్రాంతంలో వారికి రావాల్సినటువంటి 2 కోట్ల బిల్లు ప్రభు అతి త్వరలో ప్రభు వారి చేతికి రావడానికి కృప చూడండి. త్వరలో వచ్చిన కాక త్వరలో వచ్చిన కాక కార్యం చేసే దేవుడు ప్రభు. నీకు అసాధ్యమైనది ఏది? సమస్తమును కూడా నీకు సాధ్యమే. ఈ క్షణం మా ప్రార్థన ఆలకించి, ఈ క్షణం మా ప్రార్థన ఆలకించి వారి బిల్లును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మేడం గారిని అలాగే సార్ మరలని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభు వారికి ఇచ్చిన హృదయాన్ని బట్టి ఇన్నే మయంపరుస్తూ గనపరుస్తూ రానున్న కాలంలో మాకు మా హాస్టల్కి కూడా వారి సేవలు మేము పొందుకోవడానికి ప్రభు అయ్యా మీరు ప్రార్థన చేశారు. మరి దేవుడు ఆ బిల్లు మీరు ప్రార్థన చేసిన వెంటనే పడిందని చెప్పడానికి సహాయం దయచేయమని సమస్తమైన మా ఘనత ప్రభావం ఒక్కరే పొందుకుంటారు. నజరేయుడైన యేసు నామమున నడిచినాం తండ్రి.